వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంక ఈ రోజు అయితే చిన్నోడు నేను చేసిన స్నాక్ అయితే టేస్ట్ అయితే చూసాడండి. వాడికి ఇలా నచ్చుతుంది, ఇంత హ్యాపీగా ఫీల్ అవుతాడని మాత్రం నేను అనుకోలేదండి. ఫస్ట్ టైం అయితే తను నాకు రివ్యూ లాగా ఇచ్చాడు, అందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఈ స్నాక్ అయితే జస్ట్ 5 మినిట్స్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి అయినా పెద్దలకి అయినా చాలా ఇష్టంగా అయితే తింటారు. రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయినట్లు అనిపిస్తుంది. మార్నింగ్ అయితే ఏమీ ఉండదు, ఇంకా నైట్ వచ్చేసరికి వర్షం అయితే పడుతుంది కదా, ఇంకొంచెం హాట్గా తింటారు అని చెప్పేసి ఇంక ఇలాగైతే చేశానండి. మనము ఆనియన్స్ బార్గా కట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలాగ రౌండ్గా కట్ చేసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ శనగపిండి, అలాగే 1 స్పూన్ కారం, ఇంకా 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇంకా క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలండి. వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఫస్ట్ ఈ ఆనియన్స్కి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేయాలి. ఆల్రెడీ ఆనియన్స్లో కొంచెం వాటర్ అయితే ఉంటుంది కదా, ఇంకా ఆ వాటర్కి ఆ పిండి అయితే బాగా పడుతుందన్నమాట. వంట సోడా ఉంటుంది కదండి, 1 టీ స్పూన్ అనేది యాడ్ చేసుకొని ఇంకా అలాగా మిక్స్ చేసుకున్న తర్వాతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గట్టిగానే కలుపుకోవాలండి. లూజ్గా కలుపుకుంటే ఏమవుతుంది అంటే మనం వేసేటప్పుడు జారిపోతుంది అనమాట. క్రిస్పీగా కూడా రావండి. ఇలా కలుపుకుంటే ఏమవుతుంది అంటే చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా క్రంచీగా వస్తాయి అన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పెద్దోడికి కరకరలాడేవి అంటే చాలా ఇష్టం. ఇంకా వీటిని నేను ఇలాగ చిన్న సైజు గారెల్లాగా వేస్తున్నానండి. ఇంకా ఈవినింగ్ కూడా పనులు అయితే ఉంటాయి కదా, ఇంకా రైస్ అయితే వండుకోవాలి కదా. ఇంకొక స్టవ్ మీద రైస్ అయితే పెట్టేసానండి. ఇంకా ఇవి అయిపోయేలోపు ఆ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పాలైతే కాయాలి అనమాట. ఇంకా పాలు కూడా కాగబెట్టేయడానికి ఇంక ఇదైతే ఆఫ్ చేసేసి పాలు కూడా పెట్టేస్తున్నాను. ఇవి చేసేలోపు ప్యారలల్గా ఆ పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా అమ్మ అయితే పిల్లల్నిద్దరిని చూస్తున్నారు. చిన్నోడి దగ్గర ఎవరు లేకుండా ఉన్నట్లయితే నా దగ్గరికే వస్తున్నాడు అనమాట. ఇంకా స్టవ్ దగ్గర పని చేయనివ్వట్లేదండి. ఇంక అందుకని చెప్పేసి ఇంకా వాడిని అయితే పెద్దోడు ఇంకా అమ్మ అయితే ఇద్దరు ఉన్నారు కదా, చాలా చక్కగా అయితే ఆడతాడు. ఒక్కసారి వేసినవి మొత్తం బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇంక ఇవి ప్లేట్లో తీసుకొని ఇంక నెక్స్ట్ టైం కూడా కొంచెమే పిండి ఉంది, ఇంకా అవి కూడా వేసేస్తున్నాను. ఇంకా ఈరోజు కర్రీ అయితే ఏం చేయలేదండి, మార్నింగ్ సాంబార్ అయితే చేశారు. ఇంకా సాంబార్లో ఇవైతే నంచుకొని తినేస్తామన్నమాట. ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు మా పెద్దోడైతే. ఇలాంటివి ఏమన్నా చేస్తే చాలా ఇంట్రెస్ట్గా అయితే తింటాడండి. రైస్ తినమంటే అస్సలు తినరండి, పిల్లలందరూ అంతే కదా. రైస్ కూడా ఇంతే ఇష్టంగా తింటే ఇంకా మనకు బాధేముంది చెప్పండి, ఇంత త్వరగా తింటే. కానీ మాత్రం అస్సలు తినరు. ఇంకా చిన్నోడు చేతికి ఇచ్చామని చూడండి డ్యాన్స్ అయితే ఎలా వేస్తున్నాడు. ఇంక ఇప్పుడు తింటున్నాడు అనమాట, అబ్జర్వ్ చేస్తున్నాడు అసలు ఎలా ఉంది టేస్ట్ అని చెప్పేసి. బాగుందా? చిన్నోడు చెప్పాడని చెప్పేసి పెద్దోడు కూడా మమ్మీ నేను చెప్తాను అని అన్నాడు. చిన్నోడికి ఆ ఏజ్లో ఏం తెలుస్తుందండి, మేము కూడా చెప్పలేదు. అసలు అలా చెప్పగానే మేము షాక్ అయితే అయ్యామండి. క్లాప్స్ కొట్టంగానే వాడికప్పుడే టేస్ట్లు అయితే బాగా తెలుస్తున్నాయా అని చెప్పేసి. చూసారు కదండి, ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.